ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో ఆ తల్లులందరికీ గొప్ప శుభవార్త అండి. మన ప్రభుత్వం అయితే ఎంతో గొప్ప కీలకమైన మార్పు అయితే తీసుకొచ్చింది. ఒక కొత్త అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చాను. సో మన వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే ఖచ్చితంగా మన వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ అప్డేట్స్ అలాగే మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ వస్తూనే ఉండి. సో మ్యాటర్లోకి వెళ్తే తల్లికి వందనం గురించి ఒక మంచి కీలకమైన అప్డేట్ అయితే మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నెల 22వ తారీఖు నిధులను అయితే విడుదల చేసే అవకాశం ఉంది అని చెప్పేసి చర్చన అయితే జరుగుతుంది. సో 22వ తారీఖు జూలై 22వ తారీఖు నిధులని ప్రతి తల్లి అకౌంట్ లోకి డైరెక్ట్ గా వేయడానికి ప్రభుత్వం అయితే అన్ని రకాలుగా అప్డేట్ అయితే స్టార్ట్ చేసేసింది. సో దీనికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ముందుగా అసలు మీ అకౌంట్ కి ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా, ఏదైనా కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సిందా, ఎన్పిసి ఏమన్నా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇప్పటి నుంచి మీరు దయచేసి తొందరగా ఏ సమస్య లేకుండా మీ అకౌంట్ కి అయితే అన్ని క్లియర్ గా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఇది స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ అకౌంట్ లో అమౌంట్ పడిపోవడం ఆగిపోతే తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది, మీకు తెలిసిందేగా. సో ముందే స్కీమ్ స్టార్ట్ అవ్వకముందే మీ అకౌంట్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకపోతే పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్ కి మార్చుకోవాలనుకున్నా ఏదైనా సరే ఇప్పుడే మీరు చేసేసుకోండి. అలాగే మీ క్యాష్ టు ఇన్కమ్ ప్రతి సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ టైం ఎలా అయితే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందండి. ఏమాత్రం ప్రాసెస్ అయితే లేట్ అవ్వదు. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చూసుకోండి. అలాగే ఈ నెల 22 ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ 22వ తారీఖు ఖచ్చితంగా ప్రతి తల్లికి తన అకౌంట్లో డబ్బులు ప్లస్ కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త మార్పు ఏంటంటే స్కూల్ నిధుల కోసం స్కూల్ అవసరాల కోసం అని చెప్పేసి 15,000 వేసేది. ప్రతి స్టూడెంట్కి 15,000 కదా వేసేది, కానీ 2,000 స్కూల్కి ఇచ్చేసి 13,000 మాత్రమే తల్లి అకౌంట్లో పడేటట్టు అయితే ఈసారి మార్చారు. సో దీని గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా వివరం కావాలి అనుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. సో జూలై 22 సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇంకా 4 రోజులే ఉంది. సో దీనికి సంబంధించి ఎటువంటి వివరం కావాలన్నా సరే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీకు అసలు మీది ఏ ఊరు, మాకు మా పిల్లలకి ఇలా పడలేదు, లాస్ట్ టైం పడలేదు, ఇప్పుడు పడతాయా పడవా అని అనుకుంటే లాస్ట్ టైం పడని వాళ్ళు కూడా ఇప్పుడు దయచేసి అప్లై చేసుకోండి. లాస్ట్ టైం అసలు ఏ ప్రాబ్లం ఉండడం వల్ల మీకు పడలేదు, ఏదన్నా ప్రాబ్లం ఉంటేనే పడకుండా ఉండొచ్చు. సో దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే సర్చ్ చేసేసుకోండి, టైం లేదు. సో త్వరగా కొన్ని రోజుల్లోనే